కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 8 వార్డుల్లో, బీఆర్ఎస్ పార్టీ 5 వార్డుల్లో గెలిచింది. ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్లు ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకోవడం జరిగింది, ఒక్కొక్క వార్డును గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనసూయ, సంపత్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ, శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ, అశోక్ కాంగ్రెస్ పార్టీ, రాజేశ్వరి కాంగ్రెస్ పార్టీ, మహమ్మద్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ, అబ్దుల్ హన్నాన్ కాంగ్రెస్ పార్టీ, మహమ్మద్ రఫీ ఎంఐఎం, సుగుణ భారతీయ జనతా పార్టీ, యాసిన్ బేగం కాంగ్రెస్ పార్టీ, కలీం బీఆర్ఎస్, శిరీషారాణి కాంగ్రెస్, చాంద్ బీఆర్ఎస్, సాబేరా బేగం ఇండిపెండెంట్, అట్లాగే సిద్దకి మస్కాన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో 8 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, 5 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో అటు వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి కూడా అప్డేట్స్ వస్తుంది. 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి నాగం మల్లేష్ విజయం సాధించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. అక్కడ 1వ వార్డ్ బీజేపీ గెలిచింది నల్లగొండ జిల్లాలో. 2వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ, 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీతో పాటు 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అండ్ ఇండిపెండెంట్ ఒక అభ్యర్థి గెలిచారు 19వ వార్డు నుంచి. 13వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భవానీ గెలిచారు. 20వ వార్డు నుంచి పున్న శైలజ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. సో నల్లగొండలో ఒక స్థానంలో భారతీయ జనతా పార్టీ దేవరకొండ మున్సిపాలిటీలో గెలిస్తే మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. సో ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో ఇప్పటి వరకు 2581 వార్డులకు గాను 307 వార్డులకు సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తే దాంట్లో 170 వార్డులు కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా రిమైనింగ్ 70 స్థానాలకు 93 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. రైట్, నందికొండలో కూడా కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ పార్టీ 1 స్థానం గెలిచింది. చండూరులో 10 మున్సిపాలిటీలు ఉంటే 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 3 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.